విద్యార్థులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను సీఎం చంద్రబాబు వెంటనే విడుదల చేయాలని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంతకల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఫీజు పోరు పోస్టర్లను కార్యకర్తలతో కలిసి విడుదల చేశారు. ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్, మరోవైపు తల్లికి వందనం పేరుతో ఎన్నికల ముందు ఈ పథకాలను హామీ ఇచ్చి అమలు చేయలేదని నైరుతిరెడ్డి ఆరోపించారు. ఈ నెల 5న అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరుగుతున్న ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 5వ తేదీ అనంతపురం జిల్లాలో ఫీజు పోరు కార్యక్రమం జరగబోతుంది. ఈ ఫీజు పోరు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా విద్యార్థుల తరపున నిలబడి మరి ఈ పోరాటాన్ని విజయవంతం చేసేందుకు అందరూ విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క హామీని కూడా అమలు పరచలేకపోయారు. ఈ రోజు నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. ఈ రోజు నారాయణ కాలేజీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే మరి దీనికి ఎవరు బాధ్యులు?